ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకున్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకున్నాం. ప్రతి ప్రయత్నమును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చినయు నా హృదయంలో నేను అనుకుంటుని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చనియు నా హృదయంలో నేను అనుకుంటుని. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చిన గాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే మరి పరమజ్ఞాని అయినటువంటి ఈ యొక్క దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికినటువంటి మాటలు ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో వ్యర్థము సమస్తము వ్యర్థము అని మరి ఈ యొక్క మాటలను మనం చూస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, కానీ మరి ఇక్కడ మనకి ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి ప్రతి ప్రయత్నమును మరి ప్రతి క్రియకును సమయం ఉంటున్నది, ప్రతిదానికి ఒక సమయం ఉంటున్నది. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే తగిన సమయం ముందు నేను నిన్ను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మరి ఆ సమయానికి ఏం జరగాలో అది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది, దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. కానీ మన యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. దేవుని యొక్క చిత్తం వేరు, మన చిత్తం వేరు. దేవుని యొక్క చిత్తాన్ని ఆయనకి అనుకూలమైనటువంటి సమయంలో ఆయనకి మరి తగిన కాలంలో ఆయన నెరవేరుస్తాడు. మరి ఈ ప్రసంగి మాటలను బట్టి మనం చూసినట్లయితే ఇంకొకటి, దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చిననియు నా హృదయంలో నేను అనుకుంటుని. మరి అవును ప్రియులారా, దుర్మార్గులకు శిక్ష ఆయనే వేస్తాడు, మనము వేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు, మరి న్యాయం పక్షాన పోరాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఆ ప్రణాళికను ఆయన చిత్త ప్రకారం నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. ఎందుకనగా ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ వాని క్రియలు, మంచి చేసినటువంటి వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, చెడు చేసినటువంటి వారికి ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు, ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన అందరికీ న్యాయం చేసేటువంటి దేవుడు, అన్యాయస్తులను శిక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, దేవుడు నా జీవితంలో మరి మేలు చేయలేదని ఆలోచిస్తుంటున్నావా? ఎందుకు నా జీవితంలో ఈ రీతిగా ఉంటుందని నువ్వు బాధపడుతూ ఉంటున్నావా? అది దేవుని యొక్క చిత్తమైంటుంది. తగిన కాలం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించటం మొదలు పెడితే ఎవరు కూడా మరి ఆపలేరు. ఎందుకనగా ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. సమస్తము సాధ్యము, సమస్తము ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి తగిన కాలం ఉంది. మరి ప్రతి ప్రయత్నము ప్రతి క్రియకును ఒక సమయం ఉంటున్నది. నువ్వు ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడలేదని దీవింపబడలేదని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చింది కాక. ఆమేన్.